పుల్లపుల్లగా కారం కారంగా ఉండే పులుసు వేడి వేడి అన్నంలో తింటే అమృతం. అందరికీ ఇష్టమే, ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ కోడిగుడ్డు పులుసు. ఆలస్యం ఎందుకు, ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా? చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని పులుపు తీసుకోవాలి. ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లు ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్క్రీన్ మీద చూస్తున్న వెజిటేబుల్స్ అన్ని చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నూనెలో పోపు దినుసులన్నీ యాడ్ చేసుకొని దాంట్లోనే ఉల్లిపాయలు వేసుకొని మూత పెట్టుకొని కాసేపు వేగనివ్వాలి. ఈ కర్రీలో మెయిన్ టిప్ ఏంటంటే చింతపండు పులుపు అనేది మనకి టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, మరి కొందరు పులుపు తక్కువగా తింటారు. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. వేయించిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక టమాటా వేసుకొని టమాటా మగ్గేదాకా మూత పెట్టుకొని వెయిట్ చేయాలి. టమాటాలు కాస్త మెత్తబడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం నేను వేసుకున్నాను. మీ టేస్ట్ కోసం మీకు ఎంత కారం సరిపోతుందో అంత కారం వేసుకోండి. దాంట్లోనే చింతపండు పులుపు, ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు, కరివేపాకు వేసుకొని ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మరగనివ్వండి. అరే మర్చిపోయాను, చిటికెడంత గరం మసాలా కూడా వేసుకోవాలండి. కోడిగుడ్డు పులుసు చిక్కదనం అవుతుండగా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేస్తే మన బ్యూటిఫుల్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు, సలహాలు ఏమైనా ఉంటే వచ్చేయండి, కామెంట్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ టైం ఏ రెసిపీ చేయాలో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంగ్రీడియంట్ లిస్ట్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. వీలైతే ఒకసారి చెక్ చేయండి. టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్తో మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ జాగ్రత్తగా ఉండండి. ఎండలు బాగా ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రుచి చూడు అండ్ కర్రీ ట్రై చేసి తప్పకుండా రుచి చూడండి. Thank you.